హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై షైన్ కెరియర్స్ రజని. ఎలా ఉన్నారు? మండే వచ్చేసింది. వీక్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, ఈరోజు నేను లాస్ట్ వీక్ అబ్జర్వేషన్స్ కొన్ని ప్రయారిటీస్ మార్చుకొని సో, ఈరోజైతే తొందరగా వీడియోస్ చేయడానికి స్టార్ట్ అయిపోయాను. సో, ఇప్పుడైతే మధ్యాహ్నమే చేస్తున్నాను. లాస్ట్ ఫ్యూ డేస్ చాలా రోజులు మిడ్ నైటే వీడియో చేస్తున్నాను. లేట్ నైట్గా పోస్ట్ చేస్తున్నాను. సో, సెప్టెంబర్ మంత్ వచ్చేసింది. సో, మళ్ళీ బ్యాక్ టు రొటీన్‌గా వచ్చి మధ్యాహ్నానికే వీడియో అట్లీస్ట్ షూట్ చేయడానికి ప్లానింగ్ దిస్ మంత్ అనమాట. సో, మీ ప్లాన్స్ ఏంటి? సెప్టెంబర్ లాస్ట్ వీక్ డిస్కస్ చేశాము. మంత్ ఎండింగ్లో రివ్యూ చేసుకోండి. న్యూ ఐడియాస్ తీసుకొని న్యూ మంత్ ఎలా స్టార్ట్ చేయాలి రెడీ అవ్వండి అన్నాను. మీరైతే రెడీ అయ్యారా? నేనైతే రెడీ అయిపోయాను. సో, కొన్ని ప్రాజెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా డేట్స్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. సో, ఐఎమ్ వర్కింగ్ ఆన్ దెమ్. నా ప్లాన్స్ నేను రెడీగా ఉన్నాను. సో, పాస్ట్ ఫ్యూ వీడియోస్లోంచి మనము మాట్లాడుకుంటా ఉన్నాం పాజిటివిటీ. సో, నాకు అనిపించింది అనమాట, ప్రతిరోజు మనం పాజిటివ్గా ఉండు, అది చేయండి, ఇది చేయండి, పాజిటివ్ అని చెప్తున్నాం. కానీ చాలా మందికి నేను కూడా ఫేస్ అయ్యాను. ఆ పాజిటివిటీని పొందడం ఎలా? అందరికీ పాజిటివిటీ కావాలనే ఉంటుంది. ఎవరు కోరుకుంటారు నెగిటివిటీ అనేది? ఎవరైతే కోరుకోరు నాకు తెలిసి. బట్ ఆ నెగిటివిటీ వదిలేసుకొని పాజిటివిటీకి రావాలి అంటే ఏం చేయాలి? మాకు కావాలన్నా మాకు జరగట్లేదు. సో, నేను ఒక స్టేజ్లో ఫ్యూ ఇయర్స్ ఆర్ మంత్స్ బ్యాక్, నాట్ వెరీ లాంగ్ ఇయర్స్, ఐఎమ్ ఆల్సో నేను కూడా మీ పొజిషన్లోనే ఉన్నాను. సో, ఎంత కావాలనుకుంటున్నా తెలుస్తుంది పాజిటివిటీ కావాలి అని చెప్పి నెగిటివిటీ నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నాను. సో, ఐ వాజ్ సరౌండెడ్. నేనైతే ఒక చక్రంలాగా బంధించబడిపోయానమాట. మీరు నమ్మరు నమ్మకో, నా ఫిజికల్ కండిషన్స్, హెల్త్ కండిషన్స్, ఇమోషన్స్ అన్నీ నెగిటివిటీతో చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినాయి. నాకైతే తెలుస్తుంది, కానీ ఎలా చేయాలి, ఏం చేసినా కానీ వర్కౌట్ అవ్వలేదు. సో, అప్పుడు నేను హానెస్ట్గా చెప్తున్నాను. ఇది మీకు ఏదో నేను చెప్పాలి అని కాదు, నా అబ్జర్వేషన్ అయితే ఇది. పాజిటివిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి? నేను కూడా మీలాగే సఫర్ అయ్యాను. సో, వాళ్ళందరికీ ఉపయోగపడిద్ది. అలా అని చెప్పి నేను ఇప్పుడు ఇంకా బెస్ట్లో అయితే లేదు, ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. సో, నేను దీని మీద ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే మనం ఎవరం పర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్ట్గా ఉంటే మనం కూడా ఏ కోటీశ్వరులను ఎక్కడో అయిపోతుంది. కోటీశ్వరులు అవ్వవసరం లేదు. ఉన్న దాంట్లో తృప్తిగా హ్యాపీగా ఉంటే చాలనేదే నా అట్ ది సేమ్ టైం ఐఎమ్ గోల్ ఓరియంటెడ్గా వెళ్తున్నాను. సో, ఈరోజు డైరెక్ట్గా చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే, పాజిటివిటీని తీసుకురావాలి అంటే ముందు మనము ఏం చేయాలి అంటే ఏమీ చెయ్యక్కర్లేదు. అదేంటి ఏం చెయ్యక్కర్లేదు అంటే, ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది ఏ సిచ్యువేషన్ అయినా సరే, ఏ విషయంలోనైనా సరే, అది ఎంత వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, ఎంత బెస్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, నా మెంటరు నాకు గైడ్ చేసింది, నా ప్రాబ్లమ్ని నేను చెప్పి నాకు సొల్యూషన్ చెప్పండి, నాకు గైడెన్స్ కావాలి అని మా మెంటర్స్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు నాకు ఒక్కటే వాళ్ళు చెప్పింది ఒకటి ఏంటి అంటే, ఈ విషయంలో యాక్సెప్ట్ ద సిచ్యువేషన్, యాక్సెప్ట్ ద సరౌండింగ్స్, యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. అది హస్బెండ్ విషయంలో కావచ్చు, ఫ్యామిలీ విషయంలో కావచ్చు, ఫైనాన్షియల్ విషయంలో కావచ్చు, కెరియర్ గ్రోత్లో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, ఏ విషయానికైనా వాళ్ళు చెప్పిన ఒకే ఒక మూలమంత్రం ఏంటి అంటే, పాజిటివిటీ వల్ల అంతా మారిద్ది. మరి ఆ పాజిటివిటీని తెచ్చుకోవాలి అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే యాక్సెప్టెన్స్. మీకు నమ్మకం లేదు కదా, మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కదా ఈ విషయాన్ని. నేను కూడా నమ్మాను, కానీ వెంటనే యాక్సెప్ట్ చేయలేదు. ఎలా వస్తుంది? యాక్సెప్ట్ చేసినా కూడా దాని మీద అయితే నాకు గట్టి నమ్మకం ఉన్నా కానీ ఉంది లేదు, ఒక రకమైన మిక్స్డ్ ఫీలింగ్స్. నేను
ఎలా అన్నది మిక్స్డ్ ఫీలింగ్స్. సో, ఎలా అని చెప్పి మెంటర్స్‌కి అపోజ్ చేయలేం. అట్ ది సేమ్ టైమ్ మెంటర్స్ చెప్పిన దాన్ని ఇది తప్పు కాదు అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసే పొజిషన్‌లోనూ లేను. ఎందుకంటే ఐ నీడ్ చేంజ్, ఐ నీడ్ పాజిటివిటీ, ఐ నీడ్ సంథింగ్ షుడ్ టేక్ మీ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. ఏదైతే నన్ను ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకెళ్తుంది, ఏం చెయ్యాలి అనుకుంటే ఇప్పుడు ఒకటి మా మెంటర్ పదే పదే నాకు చెప్పింది ఏంటి అంటే యాక్సెప్ట్, 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 యాక్సెప్ట్. సో ఆ యాక్సెప్ట్ ఫస్ట్ అనేది నేను 100% ఇన్నర్ నుంచి లోపల నుంచి మనము ఒక్క రోజులో మార్చుకోవాలంటే అవ్వదు కదా. సో అది ఒక్క రోజులో అయితే జరగలేదు నాకు. బట్ స్లోలీ ఐ అడాప్టెడ్ ఇట్. అడాప్ట్ అంటే ఆస్వాదించేయటం అనమాట. దాన్ని యాక్సెప్ట్ చేసి ఇంప్లిమెంట్ చేయటం, ఒప్పుకోవడం అనమాట. ఆ ఒప్పుకోవటము తర్వాత దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు చాలా విషయాల్లో ఇది వర్కౌట్ అయ్యింది ఆల్రెడీ, కానీ నేను అబ్జర్వ్ చేయలేదు అనమాట. ఎప్పుడైతే దీన్ని నేను పాటిస్తా, నమ్ముతా, ఒక పాజిటివ్ ఓరియంటెడ్తో వెళ్తూ ఉన్నానో నాకు రిజల్ట్స్ చేంజెస్ వచ్చినప్పుడు నాకు అది నమ్మకం రోజు రోజుకి పెరిగింది. ఎట్ ది సేమ్ టైం ఇప్పటికీ నేను 100% పాజిటివ్, నెగిటివిటీస్ లేవు అని చెప్పను. ఎందుకంటే నెగిటివిటీ అనేది మనం ఎంత వద్దనుకున్నా ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. కానీ దాన్ని ఏం చేయాలి, మనం ఎంత తొందరగా వదిలించుకోవాలి, ఎంత దూరంగా ఉండగలిగితే అంత దూరంగా ఉండాలి. సో నేను ఇప్పుడు ఆ ప్రయత్నంలో 50-60 అరౌండ్లోనే ఉన్నాను. సో దానికి ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లేడీస్కి వచ్చేసరికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్. ఏజ్ అబోవ్ 40కి మనం 30+ అయిపోయిన వాళ్ళకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా మనకి ఈ ఇమోషన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు కూడా మనకు వద్దు అనుకున్న నెగిటివిటీ వస్తుంది. సో అది ఏ రీజన్ వల్ల వస్తుంది అని తెలుసుకోవడం చాలా అవసరం. సో హార్మోనల్ ఇన్బ్యాలెన్సా, హెల్త్ ఇష్యూస్ వల్ల, అదర్ రీజన్సా అనేది మనము ఈ నా ఏజ్ వాళ్ళకి చెప్పదలుచుకున్న సజెషన్ ఏంటి అంటే, మీరు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే సింపుల్గా అది తీసేయమాకండి. ఇది కామనే, ఏం లేదు, ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఎవరు ఏం చెప్తారు అనేది నేను కామెంట్ చేయదలుచుకోలేదు. నాకు కూడా అలానే వచ్చినాయి. సో ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ వన్. మీకు మీరుగా ఆలోచించుకోండి, ఒకసారి చెకప్ చేయించుకోండి. హార్మోనల్ ఇష్యూస్ వల్ల జరుగుతున్నాయా, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల జరుగుతున్నాయా అని. సో ఈ యాక్సెప్టెన్స్, ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ బెస్ట్ థింగ్ ఏంటంటే, ఒక టీచర్గా, ఒక మదర్గా నేను చెప్పగలిగేది, ఇప్పుడు పిల్లలు మనము సక్సెస్ కావాలి, వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి అభివృద్ధిలో ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ శక్తి మేరకు వాళ్ళని చదివిస్తా మంచిగా అభివృద్ధిగా ఉండాలి ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. అది కోరుకోవడంలో తప్పు లేదు. బట్ ఎట్ ది సేమ్ టైం రియల్ ట్రూత్ ఏంటి అంటే, అందరి పిల్లలు ఒకే రకంగా ఉండరు కదా. సో ఎవరు ఒక్కొక్కళ్ళ తెలివితేటలు, ఇప్పుడు మనము అందరిలాగా, ఇప్పుడు మా పిల్లలు కొన్నిసార్లు అయితే నాకు లాంగ్ బ్యాక్ అడిగారనమాట అది. సో మనం వాళ్ళ మార్క్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటే మనం కూడా అదర్ పిల్లల పేరెంట్స్ లాగా నువ్వెందుకు ఉండవు అని కూడా అడిగారనమాట. సో అప్పటి నుంచి క్వశ్చన్ స్టార్ట్ అయ్యింది. సో వాళ్ళు ఆల్రెడీ స్టార్టెడ్ కంపారిజన్. ఎందుకంటే వాళ్ళు మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి వాళ్ళ పేరెంట్స్ అది చేశారు, ఇది చేశారు, మీరు కూడా చెయ్యండి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఎట్ ది సేమ్ టైం మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, వాళ్ళ పిల్లలు అలా చేశారు, వీళ్ళ పిల్లలు ఇలా చేశారు, నువ్వు కూడా చెయ్యి అని ఎప్పుడైతే మనం వాళ్ళని అడుగుతామో వాళ్ళు మనల్ని ఇలా రివర్స్లో అడుగుతారనమాట. సో నేనైతే అది అబ్జర్వ్ చేశాను, ఫేస్ చేశాను. అది నెగిటివ్ కాదు, అది వేరే సిచ్యువేషన్ అనమాట. కానీ అయితే అది మమ్మీ అది నెగిటివ్గా రాలేదు, మమ్మీ నువ్వు కూడా అలా ఉంటే బాగుంటుంది, నువ్వు కూడా ఇలా చేస్తావా మమ్మీ, అది ఒక జనరల్గానే జరిగింది. కానీ దాన్ని నేను అలా మార్చుకున్నాను అనమాట. సో మనం వాళ్ళని ఒక టీచర్గా, నేను 5 years నుంచి టీచర్గా ఉంది. సో నేను ఏమీ ఫస్ట్ నుంచి టీచర్ కాదు కదా. సో ఒక టీచర్గా ఉండాల్సిన క్వాలిటీస్ని మనము అడాప్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ నేను అప్పుడు
తెలుసుకున్నాయి, నేర్చుకున్నాయి అనమాట. సో మనం పిల్లల నుంచి ఎప్పుడైతే పక్కన వాళ్ళని చూసి కంపారిజన్ చేసి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామో వాళ్ళు కూడా మన దగ్గర నుంచి వాళ్ళ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకి ఉంటాయి అన్నమాట. సో పిల్లల విషయంలో ఎప్పుడూ కంపారిజన్ అనేది అయితే చేయమాకండి. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ ప్రోగ్రెస్ ఎక్స్పెక్ట్ చేయటము, వాళ్ళకి కష్టపడే తత్వం నేర్పించడం, వాళ్ళని ప్రయోజకులుగా చేయటం అది తప్పనిసరి. బట్ కంపారిజన్ వేరే పిల్లలతో పోల్చి నువ్వు అది రావట్లేదు ఇది రావట్లేదు అని అయితే మాత్రం చెప్పమాకండి. సో ఈ విషయము నేను మా పిల్లల దగ్గరికి బిగినింగ్లో టీచరు కాకముందు కొద్దిగా నెగిటివ్ మైండెడ్గానే ఉన్నాను. అప్పుడు చిన్నపిల్లలే మా పిల్లలు. మనకు ఉంటుంది కదా, వాళ్ళు ఈ పోటీ ప్రపంచంలో ఎలా ఉంటారు, కాంపిటీషన్ వరల్డ్, కరోనా టైము, వీళ్ళు ఆన్లైన్ క్లాసెస్, అసలు ఇంత హోంవర్క్లు ఇవన్నీ ఎలా చేయగలుగుతారు, వీళ్ళు రాణించగలరా? అట్ ది సేమ్ టైం నాకున్న మెయిన్ కన్సర్న్ ఏంటంటే లాంగ్వేజ్ ఇష్యూ అనమాట. తమిళ్ లాంగ్వేజ్ నేను వాళ్ళకి సపోర్ట్ ఇవ్వలేకపోయాను. నా బెస్ట్ ఇచ్చాను, అది చిన్న గ్రేడ్స్కి ఇవ్వగలిగాను కానీ హయ్యర్ గ్రేడ్స్కి వచ్చేసరికి ఇవ్వలేదు. సో వాళ్ళు తెలుగు రావట్లేదని రిలేటివ్స్ మీ పిల్లలకి తెలుగు నేర్పించవు, తెలుగులో మాట్లాడరు. సో డిఫరెంట్ థింగ్స్ నేను అది ఫేస్ చేశాను. నేను చాలామంది అంటే ఏముంది ఇంత సీరియస్గా నువ్వు అన్న, కానీ నేనైతే చాలా సీరియస్గా వరీడ్ అయ్యాను దాని గురించి. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ అసలు ఎందుకు నేను వరీ అవుతున్నాను, మిగతా వాళ్ళకి లేని ప్రాబ్లమ్స్ నాకే ఎందుకు వస్తున్నాయి ఏంటి, ఇది అందరూ మరి తెలుగు పిల్లలందరూ ఎలా చేస్తున్నారు ఏంటి అన్నదంటే మనం ఓవర్ థింకింగ్. వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే, వాళ్ళే నేర్చుకుంటారు, అది ఒకవేళ నేర్చుకోకపోతే ఏమయ్యింది, అలా ప్రతిదీ మనం భూతద్దంలో చూస్తా నెగిటివ్ థింకింగ్ చేసుకుంటా, ఒకసారి నెగిటివ్ స్టార్ట్ అయిందంటే అది స్ప్రెడ్ అయిపోతూ ఉండేది. అలా కొన్ని రోజులు నేను చాలా ఇరుక్కుపోయి ఉన్నానన్నమాట. అది ఎలా జరిగింది ఎలా తెలీదు, జరగడం అయితే జరిగింది. దాని నుంచి అయితే బయటపడడానికి నా మెంటర్ సజెస్ట్ చేసింది యాక్సెప్టెన్స్. సో ఎప్పుడైతే అది నేర్చుకున్నానో, మా పిల్లలు అప్పటికి ఇంకా గ్రేడ్ 1 అనమాట. అది నాది కరెక్ట్ టైం. సో నేను మా పిల్లల విషయంలో ఎప్పుడూ నేను వాళ్ళని కంపారిజన్ అయితే పెట్టలేదు. వాళ్ళకి 100 వస్తున్నాయి, మీకు 100 అని. ఎందుకంటే ఇంకొకటి హానెస్ట్గా నేను చెప్పాలి అనుకుంటే, నేను మ్యాథ్ టీచర్ అయితే చాలామంది అనుకుంటారు మా పిల్లలు మ్యాథ్లో గ్రేట్ అని చెప్పి. అలా అయితే ఏమీ లేదు. సో వాళ్ళు వాళ్ళ లెవెల్లోనే ఉంటారు. ఎట్ ది సేమ్ టైం ఇంప్రూవ్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో అది చేస్తున్నప్పుడు వాళ్ళు లేనప్పుడు అది క్లాష్ అవుతూ ఉందన్నమాట. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసి నేను కెరియర్ కౌన్సిలర్గా జాయిన్ అయ్యాను. సో నాకు చాలా క్లారిటీ వచ్చిందనమాట. సో మనం ఎంత తొందరపడి ఎంత పుష్ చేసి ఎంత చేసినా ఏమీ మిరకిల్స్ జరగవు. అది బై టైం రావాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్స్ చూడాలి, వాళ్ళ స్కిల్స్ని చూసుకోవాలి, మన ప్రొవైడ్ చేసే సరౌండింగ్స్, చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేశాయని నాకు చాలా విషయాల్లో చాలా క్లారిటీ వచ్చిందనమాట. ఒక టీచింగ్ ప్రొఫెషను, కెరియర్ కౌన్సిలింగ్ ప్రొఫెషను. సో ఎప్పుడైతే నేను మా పిల్లల్ని మెయిన్గా మా ఎల్డర్ గర్ల్ కామాక్షి విషయంలో, సో నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను తనకున్న ప్రాబ్లం గురించి. ఆ ప్రాబ్లమ్ని నేను తెలియకుండానే మా స్కూలు బాల విద్యాలయ స్కూలు మమ్మల్ని ట్రైన్ చేసి ఆ ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ ఇట్ అని ఎప్పుడైతే చేశారో, అది అంత పెద్ద ప్రాబ్లం కూడా నాకు ఒక చిన్న ప్రాబ్లంగానే కనిపించింది. సో ప్రాబ్లంను చూడడం కంటే ఇప్పుడు ఆ ప్రాబ్లంని ఎప్పుడైతే నేను యాక్సెప్ట్ చేశానో, నెక్స్ట్ ఏంటి, దాన్ని ఇప్పుడు తనకు చేయగలిగింది ఏంటి, నా తరపు నుంచి ఏం చేయాలి, ఏం ప్రొవైడ్ చేయాలి అని దాని మీద ఆలోచనలు వెళ్ళినాయి. కానీ తనకు ఆ ప్రాబ్లం ఉంది, నాకెందుకు ఈ కష్టాలు వచ్చినాయి, ఇది వచ్చినాయి అనేది లేనే లేదన్నమాట. సో అది జరిగింది కానీ మర్చిపోయామన్నమాట. మళ్ళీ ఎప్పుడైతే ఇవి వస్తున్నాయో రీకాల్ చేసుకొని రివ్యూలు చేసుకుంటున్నప్పుడు, ఎస్, యాక్సెప్టెన్స్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. నెగిటివిటీని అవాయిడ్ చేయాలి అంటే ఓన్లీ సొల్యూషన్ యాక్సెప్ట్. అది ఏ పరిస్థితి అయినా,
అది ఏ రీజన్ వల్ల ఆ పరిస్థితి వచ్చి ఉండొచ్చు. అది పాస్ట్ గురించి మనము ఆలోచించి బాధపడి ఇంకా సిచ్యువేషన్ బ్యాడ్ చేసుకునే బదులు కరెంట్ సిచ్యువేషను యాక్సెప్ట్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి, సో దానికి ఏ మార్గం పాటించాలి, ఏం చెయ్యాలి, ఎటువైపు నుంచి రావాలి, ఇది ఆలోచించడం చాలా బెటరు. ఎప్పుడైతే మీరు యాక్సెప్టెన్స్ సంథింగ్ ప్లస్ యాక్సెప్టెన్స్ గివ్స్ యూ పాజిటివ్ థాట్స్, సంథింగ్ ప్లస్ నాన్ యాక్సెప్టెన్స్ గివ్స్ ద నెగిటివ్ థాట్స్. ఇది నా అబ్జర్వేషను, చాలాసార్లు ప్రూవ్ అయినది ఇది. సో మీరు కూడా కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి. ఏ విషయమనే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ముందు యాక్సెప్ట్ చేసుకొని ఎందువల్ల ఎవరి వల్ల వచ్చింది, ఎవరు ఎందుకు వచ్చింది అనే దాని వల్ల కంటే ఆ నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తున్నాయి, ఎవరో వల్ల జరగదు అది. సో ఏదైనా జరుగుతుంది అంటే అది మన వల్లే. సో మనము అక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే మనం అక్కడ ఏమి యాక్సెప్ట్ చెయ్యలేకపోతున్నాము అనేది ఫోకస్ చేయండి. మీరు ఎప్పుడైతే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, రెసిస్టెన్స్, విచ్ వన్ ఈజ్ రెసిస్టింగ్ యూ. ఎప్పుడైతే ఆ రెసిస్టెన్స్ని తీసేస్తారో, ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో ఆటోమేటిక్గా పాజిటివ్ థాట్స్ వస్తాయి. సో ఎలా చెప్పాను, ఏం చెప్పాను అనేది నాకు కూడా అర్థం కాలేదు ఈరోజు వీడియో. కానీ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటి అంటే సిచ్యువేషన్ ఏదైనా సరే, ఏ విషయంలో అయినా సరే యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ ఏదైనా సొల్యూషన్ కావాలి నిజంగా అంటే మొట్టమొదటి చేయవలసిన పని ఏంటంటే యాక్సెప్టెన్స్. ఆ యాక్సెప్టెన్స్ చేస్తే ఆటోమేటిక్గా మీకు దానికి ముందు మార్గం ఏంటి, ఏం చేస్తే మీకు బెటర్ సొల్యూషన్ వస్తుందనేది ఆ మార్గం అనేది కనిపిస్తుంది. అంతటి వరకు ఎప్పుడైతే మీరు యాక్సెప్టెన్స్ చెయ్యరో ఏ మార్గము మనకు 100% రిజల్ట్స్ ఇవ్వవు. అనేక దారులు తొక్కాల్సి వస్తూనే ఉంటుంది. సో మీకు నిజంగా సొల్యూషన్ కావాలి అంటే యాక్సెప్ట్ చేయండి, దాని నుంచి మార్గం పొందండి. సో see you in the next video.